వారెవ్వా రాజకీయం అంటే రాజకీయమే పోన్రి. హౌ నేను సీఎం గుండంగా పోతిరెడ్డిపాడుకు పెద్ద పొక్కగొట్టిన రాయలసీమ లిఫ్ట్ పెట్టి నీళ్ళెత్తుకవైనా ఎవ్వలు అడ్డం పడలే అని అటు జగన్ సారు. మా సర్కార్ వచ్చినాక ఆంధ్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ ఆపిచ్చిన అని మన సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇగేముంది అప్పట్లో తెలంగాణకు ఎంత లాస్ జరిగిందో బాగా చెప్తా బయటపడ్డదబ్బా. ఇక కొత్త ముచ్చటేందంటే 2 రాష్ట్రాలు 5 పార్టీల నడుమ వచ్చిన ప్రాజెక్టుల పంచాయతీ గురించి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా అన్నాడు. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. ఆంధ్ర సీఎం గారితో మళ్ళీ చర్చలు చేసినాము, మళ్ళా చేస్తానికి మేము రెడీ, ఏదున్నా కూకొని మాట్లాడుకుందామన్న వాదిచ్చిండు మళ్ళొక పారి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. మీరు సానుకూలంగా 1 అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. కృష్ణా నది మీద మనం కడుతున్న ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు, పర్మిషన్ లాపొద్దని కోరిండు. సిటీ శివారు రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఒక కంపెనీ ఓపెనింగ్ కార్యానికి వచ్చి ఫ్యూచర్ సిటీ ఎట్లుండబోతుంది చెప్పిండు ముఖ్యమంత్రి సారు. ఉన్న దాంట్లో మీరు ఎక్కడుంటారంటే జూబ్లీ హిల్స్ లో ఉంటున్నామని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటుంటారు. అదొక స్టేటస్ సింబల్ లాగా. రాబోయే 10 years లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నాం అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మారుతుంది.